ఫ్రెండ్స్ ఫైనల్లీ ఐక్యూ 15R ఇన్ ద హౌస్. ఐక్యూ 15 అన్నారు, జెడ్ ఏంటన్నానంటే ఆగండి స్టోరీ చిన్నగా చెప్తా. సో బేసిక్ గా చైనాలో ఇది Z11 టర్బో అనేటువంటి పేరుతో లాంచ్ అవ్వడం జరిగింది. మళ్ళీ నన్ను కరెక్ట్ చేయకండి, దీన్ని జెడ్ అనరు, జీ అని అంటారు. Z11 టర్బో. దీన్ని మన ఇండియాలో ఐక్యూ 15R అనేటువంటి పేరుతో లాంచ్ చేయబోతున్నారు. ఆల్రెడీ వేరే బ్రాండ్ లో ఆర్ ఉంది చూసారా, దానికి కాంపిటేటివ్ గా దీన్ని మన ముందు తీసుకొని రాబోతున్నారు విత్ కాంపిటేటివ్ ప్రైస్ తో సహా. ఆల్రెడీ మన ఇండియన్ హెడ్ అయినటువంటి నిపుణ్ మానియా గారు దీనికి సంబంధించినటువంటి ఒక ట్వీట్ కూడా పోస్ట్ చేశారు. ఫిబ్రవరి 24వ తారీఖు ఈ మొబైల్ ఫోన్ అయితే లాంచ్ కాబోతుంది. అండ్ దీన్ని చైనాలో వీళ్ళు అరౌండ్ 33-34 వేల రూపాయల బడ్జెట్ సెగ్మెంట్ లో తీసుకొచ్చారు. కానీ మోస్ట్లీ ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్ మన ఇండియాలో వచ్చేటప్పటికే సుమారుగా 40-42 వేల రూపాయలు తీసుకొచ్చే అవకాశం ఉంది. ఎందుకో మీ అందరికీ తెలిసిందే. ఎస్, అక్కడే చాలా స్ట్రిక్ట్ కాంపిటీషన్ కూడా ఉంది. సో ఆలస్యం చేయకుండా అన్బాక్స్ చేసిద్దాం. దానికంటే బిఫోర్ మీకోసం ఇలాంటి క్రేజీ కంటెంట్ తెస్తుంటానబ్బా. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసి పెట్టుకోండి. ముందుగా వీడియోని అయితే లైక్ చేయండి. సో రీటైల్ బాక్స్ అయితే ఈ విధంగా ఉంటుంది. జెడ్ ఎందుకు ఉంటుందో మీ అందరికి ఆల్రెడీ చెప్పాను. అండ్ బ్యాక్ సైడ్ ఇక్కడ మన దగ్గర ఉన్నటువంటి వేరియంట్ 12+256GB. వైదబై ఇది బేస్ వేరియంట్. చైనాలో అప్ టు 1 TB దాకా తీసుకెళ్లారు. మన ఇండియాలో వచ్చేటప్పటికే 12+256, 12+512 అండ్ 16+512GB వేరియంట్ మనం చూసే అవకాశం ఉంది. మూడే వేరియంట్. సో బాక్స్ టిపికల్ ఐక్యూ ఏ విధంగా ఉందో సేమ్ అదే విధంగా ఉంటుంది. బాక్స్ ఓపెన్ చేయగానే డివైస్ ని మనం పక్కకు పెట్టి ఇంకా బాక్స్ లోపల కంటెంట్స్ విషయానికి వచ్చారు అన్నట్లయితే కనుక ఎస్, ఇక్కడ మనకు ఒక ట్రాన్స్పరెంట్ సిలికాన్ TPU కేస్ అయితే మన ముందుకు తీసుకొచ్చారు. అండ్ కేస్ నాకు చాలా కాంపాక్ట్ అనిపిస్తుంది. వావ్, ఇంకా ఫోన్ చూడటానికి నేను చాలా ఎక్సైటెడ్ అయి ఉన్నాను. అండ్ దీంతో పాటు ఒక యూజర్ మాన్యువల్, సిమ్ ఎజెక్టింగ్ పిన్, అండ్ ఇక్కడ మనకి వావ్ Type-C to Type-C కేబుల్ ని ప్రొవైడ్ చేశారు. సో బేసిక్ గా మనకి ఫ్లాగ్షిప్ లో కూడా Type-A to Type-C చూస్తున్నటువంటి జమానాలో 100 వాట్స్ ఆఫ్ చార్జర్, అది కూడా Type-C to Type-C తీసుకొచ్చారు చూసారా. ఇది మాత్రం క్రేజీ అనిపిస్తుంది నిజంగా. వీళ్ళు చైనాలో లాంచ్ చేసినటువంటి ప్రైజింగ్ లో గనక ఇండియాకి తీసుకొస్తే మాత్రం లిటరల్లీ అగ్రెసివ్ ప్రైజింగ్ అనే నా అభిప్రాయం. మీరేమనుకుంటున్నారు అండ్ ప్రైజింగ్ ఎంత వచ్చే అవకాశం ఉంది ఖచ్చితంగా కామెంట్ చేయండి. సో హియర్ ఇస్ ద డివైస్. నిజంగా ఫోన్ మాత్రం చాలా కాంపాక్ట్ అనిపిస్తుంది. ఎందుకంటే దీంట్లో మనకి 6.5 ఇంచెస్ కి సంబంధించినటువంటి డిస్ప్లే మాత్రమే మనకు రావడం జరుగుతుంది, విచ్ ఈస్ క్రేజీ అబ్బా. అండ్ సైడ్ బాడీ అంతా కూడా మనకి మెటల్ బాడీనే మనకు ప్రొవైడ్ చేశారు. బ్యాక్ సైడ్ ఫైబర్ గ్లాస్ అండ్ ఫ్రంట్ వచ్చేటప్పటికి కార్నింగ్ గొరిల్లా గ్లాస్ విక్టర్స్ ని యూజ్ చేశారు చైనీస్ వేరియంట్ లో. మోస్ట్లీ మన ఇండియాకి వచ్చేటప్పటికి ఇది స్కాట్ సెన్సేషన్ అయిపోయేటువంటి అవకాశం ఉంది కాస్ట్ కటింగ్ కోసం. అండ్ ఇందులో మీకు టోటల్లీ 4 డిఫరెంట్ కలర్స్ లో అవైలబుల్ ఉంటుంది. ఇది మీరు చూస్తుంది ఏదైతుందో బ్లూ కలర్, అండ్ దీంతో పాటు వైట్, బ్లాక్ అండ్ పింక్ కలర్ ని కూడా చైనాలో లాంచ్ చేశారు. పింక్ మన ఇండియాలో లాంచ్ చేసే అవకాశం లేదు, కానీ మోస్ట్లీ వైట్ అండ్ బ్లాక్ తో పాటు బ్లూ కూడా మన ఇండియాకి తీసుకొచ్చేటువంటి అవకాశం ఉంది. అండ్ బాక్స్ లో మనకు ప్రొవైడ్ చేసినటువంటి సిలికాన్ కేస్ ని మీరు ప్లేస్ చేసి చూసారంటే పర్ఫెక్ట్లీ ఫిటెడ్ డిజైన్, ఎలాంటి ఇబ్బంది పెట్టకుండా అండ్ ట్రాన్స్పరెంట్ లో దాన్ని బ్యూటీని మనం అయితే ఎంజాయ్ చేయొచ్చు. ఇక ఫిజికల్ ఓవర్ విషయానికి వచ్చారు అన్నట్లయితే కనుక రైట్ సైడ్ మీకు వాల్యూమ్ అప్ అండ్ డౌన్ బటన్, పవర్ ఆన్ ఆఫ్ బటన్, తర్వాత బాటమ్ మీకు చూసారంటే స్పీకర్ Type-C కమ్యూనికేషన్ పోర్ట్, ఇది USB 2.0 ని మన ముందు తీసుకొచ్చారు. ప్రైమరీ మైక్రోఫోన్ తో పాటు సిమ్ కార్డ్ స్లాట్. రైట్ సైడ్ ఏం లేదు, అండ్ టాప్ సైడ్ మీరు చూసారు అన్నట్లయితే కనుక సెకండరీ నాయిస్ క్యాన్సిలేషన్ మైక్రోఫోన్ తో పాటు స్పీకర్ గ్రిల్ ఇచ్చారు. కెమెరా మాడ్యూల్ చూసారా, నిజంగా చెప్పాలన్నట్లయితే ఐక్యూ 15 ఏదైతే ఉందో దాని తమ్ముళ్లాగా, అంటే కొంచెం కాంపాక్ట్ మినీ వర్షన్ లాగా మనకు తీసుకొచ్చారు. నిజంగా వీళ్ళు రీసెంట్ గా లాంచ్ చేసినటువంటి ఐక్యూ Neo 11 మొబైల్ ఫోన్ మన ఛానల్ ఆల్రెడీ అన్బాక్సింగ్ చేశాను. సో దాంట్లో గానీ దీంట్లో గానీ వీళ్ళు ఒక గ్లాస్ టైప్ కెమెరా డెకో తోటి మన ముందు తీసుకొచ్చారు. అంటే కెమెరా మాడ్యూల్ మనం ఫిజికల్ గా చూస్తుంటాం కదా రింగ్స్ అన్నిటిని, అలా కాకుండా ఆ మాడ్యూల్ లోపల పెట్టి దాన్ని మళ్ళీ ఒక గ్లాస్ తోటి ప్యాక్ చేస్తున్నారు సరే. ఈ కైండ్ ఆఫ్ డిజైన్ నాకు చాలా బాగా వస్తుంది. ఎక్స్ట్రా లేయర్ ఆఫ్ ప్రొటెక్షన్ ఫర్ ద కెమెరాస్ అని అనుకోవచ్చు. బట్ దీంతో కెమెరా క్వాలిటీ పోతుందా పోదా అనేది మనం కెమెరా డిపార్ట్మెంట్ లో అయితే మాట్లాడుకుందాం. అండ్ ఇక్కడ మీరు చూడొచ్చు డ్యూయల్ టోన్ ఫ్లాష్ మనం అయితే చూడొచ్చు. అండ్ ఫ్రంట్ స్క్రీన్ గార్డ్ ప్రీ అప్లైడ్ వచ్చింది. మన ఇండియాలో కూడా అలాగే తీసుకొచ్చేటువంటి అవకాశం అయితే ఉంది. అండ్ ఫోన్ యొక్క థిక్నెస్ విషయానికి వచ్చారు అన్నట్లయితే ఇది జస్ట్ కేవలం మీకు 7.99 mm థిక్నెస్, అండ్ టోటల్ ఫోన్ వెయిట్ కూడా జస్ట్ 206 గ్రామ్స్ రావడం జరుగుతుంది. చూడటానికి లావుగానే ఉంది కదా అని అంటారేమో, నిజంగా ఇది మాత్రం క్రేజీ. ముఖ్యంగా అంత హెవీ ఎంఏహెచ్ ఆఫ్ ద బ్యాటరీని తీసుకొచ్చినప్పుడు ఈ మాత్రం థిక్నెస్ ని మెయింటైన్ చేశారంటే ఫెంటాస్టిక్. లైట్ ఇన్ వెయిట్, ముఖ్యంగా కాంపాక్ట్ ఫోన్ ఇష్టపడే వాళ్ళకి మాత్రం ఇది ఫెంటాస్టిక్ అనే నా అభిప్రాయం. సో ఫ్రెండ్స్, ఫస్ట్ ఆఫ్ ఆల్ దీంట్లో ఉన్నటువంటి డిస్ప్లే గురించి మనం మాట్లాడుకుందాం. దీంట్లో మనకి 6.59 ఇంచెస్ కి సంబంధించినటువంటి AMOLED డిస్ప్లే, 1.5K రెజల్యూషన్, 144 Hz స్క్రీన్ రిఫ్రెష్
రిఫ్రెష్ రేట్ తో మనకి రావడం జరుగుతుంది. HDR10 ప్లేబ్యాక్ తో పాటు మనకి డాల్బీ విజన్ సపోర్ట్ అయితే తీసుకొని రాలేదు. మోస్ట్లీ మన ఇండియా కూడా తీసుకొచ్చేటువంటి అవకాశం అయితే లేదు. పిక్చర్ షార్పర్ గా, కలర్స్ కూడా పంచిగా మనకు కనపడటంతో పాటుగా ఇందులో మాక్సిమం పీక్ బ్రైట్నెస్ నెట్స్ వచ్చేటప్పటికి అప్ టు 5000 నిట్స్ దాకా వెళ్తుంది. సో మినిమం వచ్చేటప్పటికి అరౌండ్ 1800 నుంచి 2000 దాకా ఉండేటువంటి అవకాశం అయితే ఉంది. అండ్ DCI P3 కలర్ గామెట్ 100% తో పాటు ఇందులో మనకి అడిషనల్ గా Q2 చిప్ ని కూడా ఇచ్చారు చూసారా. సో దీని వల్ల మనకి ఏమవుతుందంటే డిస్ప్లే క్వాలిటీ ఎన్హాన్స్ చేస్తూ మనకు చూపించడంతో పాటు రియల్లీ ఒకవేళ మీరు కనుక కంటెంట్ లవర్ అయి ఉన్నట్లయితే కనుక యూ విల్ ఎంజాయ్ ద షో. అండ్ దీంతో పాటు మనకి డ్యూయల్ స్టీరియో స్పీకర్స్ అయితే మనం తీసుకొచ్చారు. ఇందులో మనకి హైరెస్ వైర్ అండ్ వైర్లెస్ ఆడియో సపోర్ట్ తో పాటు ఆడియో కూడా చాలా లౌడ్ గా క్రిస్ప్ అండ్ క్లియర్ గా ఉంది. కొన్ని ఆడియో శాంపిల్స్ కూడా వినేసేయండి. సో విన్నారు కదా, ఆడియో క్వాలిటీ కూడా ఫెంటాస్టిక్. కాకపోతే దీంట్లో మీకు ఏ విధమైనటువంటి డాల్బీ అట్మాస్ ఆడియో లేదా డాల్బీ ఆడియో సపోర్ట్ అయితే తీసుకుని రాలేదు. వీళ్ళకి సంబంధించినటువంటి తెలుసు కదా ఆ బేసిక్ ఈక్వలైజర్స్ తోటే మనం దీని అయితే వాడుకోవాల్సిందే. ఇక మెయిన్ దీనిలో ప్రాసెసర్ గురించి మాట్లాడుకుందాం. ఇది మనకి క్వాల్కమ్ స్నాప్డ్రాగన్ కి సంబంధించినటువంటి 8 Gen 5 ప్రాసెసర్ మీద రావడం జరుగుతుంది. 3 nm టెక్నాలజీ మీద డిజైన్ చేసినటువంటి ఆక్టా కోర్ ప్రాసెసర్ ఇది. అండ్ దీంట్లో మనకి LPDDR5X అల్ట్రా ర్యామ్ అండ్ UFS 4.1 స్టోరేజ్ తో మనకు రావడం జరుగుతుంది. సో బేస్ వేరియంట్ లో కూడా 3 million ప్లస్ స్కోర్ చేసింది. అంటే ఇక మీరు హై ఎండ్ లైక్ 16+ 512 GB వేరియంట్ మన ఇండియాకి తీసుకొచ్చినప్పుడు మోస్ట్లీ ఇది 3.5 million దాకా స్కోర్ చేసేటువంటి అవకాశం ఉంది. ముఖ్యంగా ఐక్యూ అంటే మీ అందరికీ తెలిసిందే పెర్ఫార్మెన్స్ ఓరియంటెడ్ గా గేమింగ్ సెంట్రిక్ గా తీసుకొస్తుంటారు. సో ఆ బడ్జెట్ సెగ్మెంట్ లో గేమింగ్ ఆడుకోవాలనుకుంటున్నా కానీ బానే ఉంటుంది. కాకపోతే ఇక్కడ మీరు స్క్రీన్ సైజ్ కొంచెం చిన్నగా ఉంటుంది. సో ఫింగర్స్ పెట్టిన వెంటనే ఆటోమేటిక్ గా మీకు ఆల్మోస్ట్ 40% ఆఫ్ ద స్క్రీన్ అనేది మీ చేతులతోనే కవర్ అవుతుంటుంది. సో దీని అయితే దృష్టిలో పెట్టుకోండి. సో కాంపాక్ట్ లో పవర్ఫుల్ కావాలనుకుంటున్న వాళ్ళకి దీన్ని దృష్టిలో తయారు చేశారు. కానీ ఆ గేమర్స్ ని కూడా ఈ బడ్జెట్ లో దృష్టిలో పెట్టుకుని ఉంటే ఇంకా బాగుండేది అనిపించింది. అక్కడే కొంచెం మీరు ఇబ్బంది పడేటువంటి అవకాశం అయితే ఉంది. అఫ్ కోర్స్ ఇది వచ్చేటప్పటికి మనకి ఆరిజిన్ OS 6 తో మనకు రావడం జరుగుతుంది. అఫ్ కోర్స్ మన ఇండియాకు కూడా సేమ్ ఆరిజిన్ OS రీసెంట్ గా లాంచ్ చేశారు కదా. ఆల్రెడీ దీనికి సంబంధించినటువంటి డీటెయిల్డ్ వీడియో కూడా చేశాను. చూడకపోతే ఇక్కడ కార్డ్స్ లో వదిలేస్తాను. సింప్లీ టు హ్యావ్ ఎ లుక్ ఆన్ దట్. అండ్ ఇది అక్కడ 5 years ఆఫ్ మేజర్ ఆపరేటింగ్ సిస్టమ్ అప్గ్రేడ్స్ అలాగే 6 years ఆఫ్ సెక్యూరిటీ ప్యాచెస్ తెచ్చారు. మన ఇండియా కూడా ప్రాబబ్లీ దీన్నే క్యారీ ఫార్వర్డ్ చేసేటువంటి అవకాశం అయితే ఉంది. అండ్ ఈవెన్ డ్యూయల్ కోర్ లోను అలాగే CPU థ్రాటిల్ లో కూడా CPU థ్రాటిల్ అంటే ఇది వచ్చేటప్పటికి చైనీస్ వేరియంట్ కాబట్టి నాకు కొన్ని అప్ అండ్ డౌన్ ఫ్లక్చువేషన్స్ అయితే కనిపించినాయి. కానీ మోస్ట్లీ మన ఇండియాకి వచ్చేటప్పటికే మరింత బెటర్ ఆప్టిమైజేషన్ తో తీసుకొచ్చేటువంటి అవకాశం అయితే ఉంది. ఇక మన ఇండియాకి వచ్చిన తర్వాత దీంట్లో ఉన్నటువంటి పర్సనల్ ఫీచర్స్ అన్ని కూడా మనం అయితే మాట్లాడుకుందాం. ఇక బ్యాటరీ విషయానికి వచ్చారు అని అయితే మ్యాసివ్ 7600 mAh ఆఫ్ ద బ్యాటరీ అండ్ 100 watts ఆఫ్ ఫాస్ట్ ఛార్జింగ్ ఇచ్చారు చూసారా. ఇది ఫెంటాస్టిక్. మోస్ట్లీ ఇది వచ్చేటప్పటికి 0 to 100% ఛార్జ్ అవ్వడానికి అండర్ 50 to 60 minutes లోనే కంప్లీట్ అవ్వడం జరుగుతుంది. ఇది మాత్రం సూపర్ క్రేజీ అబ్బా. అండ్ దీంట్లో మీకు ఏ విధమైనటువంటి వైర్లెస్ ఛార్జింగ్ టెక్నాలజీ అయితే ఉండదు. అండ్ రివర్స్ వైర్లెస్ ఛార్జింగ్ టెక్నాలజీలో వైర్ ద్వారా రావడం జరుగుతుంది కానీ వైర్లెస్లీ అయితే రాదు. అండ్ ఈ బడ్జెట్ సెగ్మెంట్ లో ఎక్స్పెక్ట్ చేస్తున్నాము. అండ్ ఐక్యూ అయితే ప్రొవైడ్ చేస్తుందని నేను అనుకుంటున్నాను. ఈవెన్ దో ఒకవేళ మీరు కనుక హార్డ్ కోర్ గేమర్ అయి ఉన్నా కానీ డే మొత్తం మీద 5G మీద ఆడుకున్నా కానీ ఆల్మోస్ట్ మీరు ఇంటికి వెళ్ళేటప్పటికి ఇంకా 20 to 30% ఆఫ్ ద బ్యాటరీ రావడం జరుగుతుంది. స్క్రీన్ ఆన్ టైం కూడా 8+ hours రావడం జరుగుతుంది. సో ఓవరాల్ గా బ్యాటరీ వరకు మాత్రం పెద్ద ప్రో అని చెప్పొచ్చు. ఎందుకంటే కాంపాక్ట్ లో అండ్ అఫ్ కోర్స్ ఇదంతా కూడా పాసిబుల్ ఏంటంటే ఇందులో వాడినటువంటి సిలికాన్ కార్బన్ బ్యాటరీ టెక్నాలజీ వల్ల. ఇక వైర్ అండ్ వైర్లెస్ ఫీచర్స్ విషయానికి వచ్చారు అన్నట్లయితే కనుక మరి గేమింగ్ సెంట్రిక్ గా తీసుకొచ్చారు కాబట్టి ఆ మాత్రం ఎవరా Wi-Fi 7 అలాగే బ్లూటూత్ 5.4 టెక్నాలజీతో పాటు ఇందులో మనకి NFC IR బ్లాస్ట్ అని కూడా మనకి ఇందులో ఇంటిగ్రేట్ చేశారు. 5G బ్యాండ్స్ గురించి ఇప్పుడు మనం డిస్కస్ చేయకూడదు ఎందుకంటే మన ఇండియాకి లాంచ్ చేయడానికి వేరే ఉంటుంది. సార్ వాల్యూస్ కూడా మారుతాయి. అండ్ దీంట్లో యాజ్ ఆఫ్ నౌ అయితే ఈ సిమ్ కార్డ్ అయితే తీసుకున్నారు. మోస్ట్లీ మన ఇండియాకి వచ్చేటప్పటికి ఈ సిమ్ ని కూడా ఇంటిగ్రేట్ చేసే అవకాశం ఉంది. అండ్ ఇందులో ఒకే ఒక్క సిమ్ కార్డ్ ఉంటుంది. మెమరీ కార్డ్ ఆప్షన్ అయితే ఉండదు. సో 2 ఫిజికల్ సిమ్ కార్డ్స్ కూడా మీరైతే యూజ్ చేసుకోవచ్చు. అండ్ దీంతో పాటు ఏ బేస్డ్ ఫేస్ అన్లాక్ అన్ని సెన్సార్స్ తో పాటుగా మనకి అల్ట్రాసోనిక్ ఫింగర్ ప్రింట్ స్కానర్ ఇచ్చారండి ఈ బడ్జెట్ లో. సో విచ్ ఇస్ గుడ్. అండ్ దీని ప్లేస్మెంట్ కూడా పర్ఫెక్ట్లీ ఓకే. ఇక కెమెరా డిపార్ట్మెంట్ విషయానికి వద్దాం. సో ఐక్యూ గురించి నేను మీకు స్పెషల్ గా చెప్పాల్సిన అవసరం లేదు. ఈసారి దీంట్లో కూడా వీళ్ళు కెమెరా పరంగా పెద్దగా కాన్సన్ట్రేషన్ అయితే ఏం చేయలేదు. దీంట్లో ప్రైమరీ సెన్సార్ ఏదైతే ఉందో 200 మెగాపిక్సెల్ సెన్సార్ మన ముందు తీసుకొచ్చారు. పర్వాలేదు, వివో వాళ్ళ ఆల్గరిథం ని యూజ్ చేస్తున్నారు. సామ్సంగ్ కి సంబంధించినటువంటి HP5 సెన్సార్ ఇందులో యూజ్ చేశారు. అండ్ మనకి వివో వాళ్ళ ఫిల్టర్స్ ఏవైతే ఆ ఫిల్టర్స్ ని మనం ఇందులో కూడా చూడొచ్చు. లైక్ ఇందులో టెక్స్చర్, బ్లాక్ అండ్ వైట్ అండ్ వివిడ్, న్యాచురల్ అండ్ దీంతో పాటు కొన్ని ఫిల్టర్ లట్స్ కూడా మనకి ఇందులో ప్రొవైడ్ చేశారు. కొంచెం బ్యూటిఫుల్ గా ఫొటోస్ ని క్యాప్చర్ చేయడం కోసం, సోషల్ మీడియా రెడీ కోసం. అండ్ పర్వాలేదు, డీసెంట్ పిక్చర్స్ అయితే మనకి ఇక్కడ క్యాప్చర్ చేయొచ్చు. అండ్ అగైన్ ఇది వచ్చేటప్పటికే చైనీస్ స్కిన్ టోన్ కు ట్యూన్ అయి ఉంటుంది కాబట్టి ఎక్కువగా దీని గురించి అయితే నేను మాట్లాడలేదు. అండ్ పోర్ట్రేట్ లో కూడా మీరు వచ్చేటప్పటికే 23mm దగ్గర నుంచి స్టార్ట్ చేసుకొని మీరు 100mm దాకా ఫొటోస్ అయితే తీసుకోవచ్చు. జైస్ కొలాబరేషన్ లాంటి ఫీచర్ అయితే ఇందులో తీసుకొని రాలేదు. అది కేవలం వివోలో మాత్రం మనకు రావడం జరుగుతుంది. సో ఇందులో ఇంకొక ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ ఏంటంటే ఇందులో ఉండేటువంటి ప్రైమరీ సెన్సార్ ఏదైతే
200 మెగాపిక్సెల్ ఉందో దీంతో మీరు మ్యాక్రో ఫోటోగ్రాఫ్ షాట్స్ ని కూడా క్యాప్చర్ చేసుకోవచ్చు. సో దట్ మీకు డీటెయిలింగ్ ఏదైతే ఉందో ఫెంటాస్టిక్. ఇక మరొక అల్ట్రా వైడ్ యాంగిల్ 8 మెగాపిక్సెల్ తీసుకొచ్చారు. దీని గురించి మనం ఎంత మాట్లాడుకుంటే అంత తక్కువ. సో చెప్పా కదా, వీళ్ళంతా కూడా వీళ్ళ DNA లో ఎక్కువగా గేమింగ్ అలాగే మంచి పెర్ఫార్మెన్స్ ఓరియంటెడ్ ఫోన్ కావాలనుకుంటారే గానీ సో రెగ్యులర్ గా కెమెరా సెంట్రిక్ అయితే ఆలోచించరు. అండ్ ఫ్రంట్ వీళ్ళు 32 మెగాపిక్సెల్ సెన్సార్ ని తీసుకొచ్చారు. క్వైట్ డీసెంట్ ఫోటోగ్రాఫ్స్ అయితే మీరు ఇక్కడ క్యాప్చర్ చేయొచ్చు. అండ్ రేర్ అలాగే ఫ్రంట్ రెండిట్లో మీరు 4K 60fps లో వీడియోస్ కూడా రికార్డ్ చేసుకోవచ్చు. సో డీసెంట్ కెమెరా అని అంటాను. మేబీ మన ఇండియాకి వచ్చేటప్పటికి ఇంకేదన్నా బెటర్ ఆప్టిమైజేషన్ ఉండే అవకాశం ఉంది కానీ నెంబర్స్ పరంగా మీకు ఏం పెద్ద డిఫరెన్స్ అయితే ఏముండదు. అండ్ దీంతో పాటు వీళ్ళ Q2 చిప్ ని కూడా ఇందులో అయితే తీసుకొచ్చేసారు. సో బేసిక్ గా ఇదేం చేస్తుంటుందని అంటే మనం వీడియో కంటెంట్ ఎక్కువగా చూస్తున్నాం అనుకోండి, సో దీంట్లో మనకి బెటర్ క్వాలిటీ జనరేట్ చేసి మనకు చూపించడం జరుగుతుంది. ఇంకా చెప్పాలంటే అప్ స్కేల్ చేసి చూపించడంతో పాటు ఒకవేళ మీరు గేమర్ అయి ఉన్నట్లయితే కనుక గేమ్ ఫ్రేమ్ ఇంటర్పోల్యూషన్ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ 120fps లో మీరు గేమ్ ఆడుతున్నారు, దాన్ని 144Hz దాకా పుష్ చేయడానికి మాక్సిమం ఇది సపోర్ట్ చేయడం జరుగుతుంది, విచ్ ఇస్ గుడ్. ఆ చిప్ సెట్ ని కూడా దీనిలో ఇంటిగ్రేట్ చేయడం అయితే జరిగింది. సో ఓవరాల్ గా గేమింగ్ పరంగా ఓకే, కానీ ఇందాక నేను మీకు చెప్పినట్లు స్క్రీన్ కొంచెం మాక్సిమం ప్యాక్ అవడం జరుగుతుంటది. సో అక్కడ మీరు కొంచెం అడ్జస్ట్ అవ్వాల్సి ఉంటుంది. అండ్ ఇంతేకాదు డ్యూరబిలిటీ పరంగా మిలిటరీ గ్రేడ్ స్టాండర్డ్స్ అయితే ఏం తీసుకుని రాలేదు, కానీ దీంట్లో మనకి IP68 తో పాటు IP69 రేటింగ్ కూడా ప్రొవైడ్ చేశారు. అండ్ దీంతో పాటు మనకి X యాక్సిస్ వైబ్రేటర్ అండ్ 4D వైబ్రేషన్ కూడా మనకి ఇది సపోర్ట్ చేయడం జరుగుతుంది, లైక్ ఫ్లాగ్షిప్ మొబైల్ ఫోన్ లాగా. బట్ హ్యాప్టిక్ ఏదైతే ఉందో డీసెంట్ అంటాను, ఇంకొంచెం బెటర్ గా తీసుకొచ్చుంటే ఇంకా బాగుండేది. బట్ ఎనీవే బడ్జెట్ కాస్ట్ కటింగ్, దానికి మనం కూడా ఏం చేయలేం. ఇక ఫైనల్ గా దీన్ని ఇండియాలో ఫిబ్రవరి 24వ తారీఖు అయితే లాంచ్ అయిపోతున్నారు. ఆల్రెడీ దీనికి సంబంధించిన టీజర్ పోస్టర్స్ కూడా రిలీజ్ అయిపోయినాయి. సో మోస్ట్లీ ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్ దీని వచ్చేటప్పటికే మన ఇండియాకి అరౌండ్ 40 నుంచి 45 వేల రూపాయల బడ్జెట్ సెగ్మెంట్ లో లాంచ్ చేసేటువంటి అవకాశం ఉంది. అఫ్ కోర్స్ అదే బడ్జెట్ లో OnePlus 15R కూడా మనకు అవైలబుల్ ఉంది. కాబట్టి మన ఇండియన్ వేరియంట్ లాంచ్ అయిన తర్వాత ఈ రెండింటికి సంబంధించిన డీటెయిల్డ్ కంపారిజన్ కూడా మేము ముందు తీసుకొస్తాను. ఇక ఫైనల్ గా నా కంక్లూజన్, ఆ బడ్జెట్ సెగ్మెంట్ కి ఇది కన్సిడర్ చేయొచ్చు ఒకవేళ 40 వేల రూపాయల బడ్జెట్ సెగ్మెంట్ లో లాంచ్ అయింది అన్నట్లయితే. అఫ్ కోర్స్ ఎందుకంటే దీనిలో మనకి Qualcomm Snapdragon 8 Gen 5 ప్రాసెసర్ ఉంది, Q2 చిప్ ఇచ్చారు, 7600 mAh ఆఫ్ ద బ్యాటరీ తో పాటు 100 watts ఆఫ్ ఫాస్ట్ ఛార్జింగ్ టెక్నాలజీ, అలాగే 1.5K రెజల్యూషన్ డిస్ప్లే విత్ IP6869. ముఖ్యంగా చెప్పాలంటే లైట్ అండ్ కాంపాక్ట్ ఫోన్ కావాలనుకుంటున్నారు అన్నట్లయితే ఇది ఆ సెగ్మెంట్ లో కన్సిడర్ చేయొచ్చు. బట్ ఒకవేళ మీకు కెమెరా కూడా బెటర్ గా కావాలంటే అఫ్ కోర్స్ 40-50 వేల రూపాయలు పెడితే కెమెరా మంచిది కాకూడదు అని చెప్పి మనం ఎందుకు అనుకుంటాం. బట్ ఆ ఒక్క దానిలో మీరు కొంచెం త్యాగం చేయాల్సి ఉంటుంది. అండ్ మీకు ఎలా అనిపించింది కాంపాక్ట్ ఫోన్ లో పవర్ఫుల్ ప్రాసెసర్ అండ్ పవర్ ప్యాక్డ్ స్పెక్స్ తో మన ముందు తీసుకున్నట్టు ఒక్క కెమెరా తప్ప? లెట్ మీ నో ఖచ్చితంగా కింద ఉన్నటువంటి కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే లెట్ మీ నో కామెంట్ చేయండి. సాధ్యమైనంత వరకు వాటన్నిటి కూడా రిప్లై ఇస్తాను. దట్స్ ఆల్ ఫర్ టుడే. దిస్ ఇస్ వాసు సైనింగ్ ఆఫ్. హ్యావ్ ఎ గ్రేట్ డే.